పరమేశ్వరి శుభమస్తు. ఎంబీఎస్ మనోవాంఛా సిద్ధి ఛానల్ అభిమానులకందరికీ శుభం భవతు. సామాన్యంగా ఈ సత్కర్మ అనుష్ఠానానికి కావలసిన కాల విశేషాలను తిథి వార నక్షత్రాలు యోగ కరణములు అనేటువంటి పంచాంగములు 5 విషయాలని తెలుసుకుంటూ తమకు ఈ సంవత్సరంలో చేయదైనటువంటి అనేకమైన సత్కర్మలను శుభాలను ఆచరించడానికి దీన్ని తెలుసుకుంటుంటారు. ఇందులో సనాతనమైనటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఉగాది నాడు ఉదయాన్నే నిద్రలేచి తమకు నిత్యానుష్ఠానం చేసుకొని దైవాన్ని నమస్కరించుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉండేటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని వింటూ అందులో ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంటుంది, వృత్తులు ఎలా జరుగుతాయి, వాళ్ళ సంవత్సరంలో వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను ఎక్కువగా తెలుసుకుంటూ ఉండేవారు సాంప్రదాయకంగా. కానీ ఇప్పుడు అధునాతనంగా చాలా వేగం విస్తరించింది. సాంకేతిక విప్లవం మాధ్యమాల ప్రసార విప్లవంతో అందరూ తమ ఇంటిలో కూర్చొనే మహామహులు చెప్పేటువంటి అనేకమైనటువంటి ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వింటూ తెలుసుకుంటున్నారు. తమ సంవత్సరం మొత్తం కూడా ఎలా గడపాలో కూడా నిర్ణయించుకుంటున్నారు. ఇంతకు ముందు కంటే వృత్తుల యొక్క విధానం మారింది. ఎక్కువగా ఐటీ రంగం, ట్రాన్స్పోర్టు, స్టాక్ మార్కెట్టు, రాజకీయాలు, సినీ రంగం, రియల్ ఎస్టేటు ఇట్లాంటివి అనేకమైనటువంటి రంగాలు బాగా విస్తృతంగా పెరిగి వీళ్ళ అందరి భవిష్యత్తులు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక జిజ్ఞాస, ఆసక్తి ఎక్కువగా ఉంటున్నాయి. అందులో ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది షష్టగ్రహం కూటమితో ప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశేష అంశంలో ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే, గడిచిన క్రోధినాథ సంవత్సరంలో కూడా ఉగాది నాడు మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి ఉండేది. అంతకుముందు శోభకృతనామ సంవత్సరంలో కూడా మీనరాశిలోనే ఉగాది నాడు చాతుర్గ్రహం కూటమి ఉంటుండేది. కానీ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకంగా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క విశేషం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 29వ తేదీ రాత్రి దాదాపు 8 గంటలలోపు శని మీనరాశిలో ప్రవేశించేటప్పటికి నుండి ఉగాది 30 ఆదివారం నాడు రాత్రి సాయంకాలం 4 గంటల వరకు మాత్రమే ఉండి చంద్రుడు మేషరాశిలో ప్రవేశించేటప్పటికి షష్టగ్రహ కూటమి పూర్తయి పంచగ్రహ కూటమిగా మారుతుంది. కాబట్టి షష్టగ్రహ కూటమి కొంత సమయం మాత్రమే ఉంటున్నది. అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఇప్పుడు ఆయా రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ జగత్తు మొత్తం పరిపాలనకు ఏర్పరిచినటువంటి నవనాయకత్వంలో రవి రాజుగా ఉన్నాడు. మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని. మనం ముఖ్యంగా వీళ్ళనే చూసుకున్నప్పటికీ కూడా రవి ప్రాణదాత,
ఆరోగ్యప్రదాయక. మంత్రిగా చంద్రుడు మనఃకారకుడు. వీళ్ళిద్దరి కలయికతో, వీళ్ళ ఇద్దరి యొక్క పరిపాలనలో తోడుగా శని చక్కగా సేనాధిపత్యం తీసుకున్నందువల్ల ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా ఆశాజనకంగా, అందరికీ మన భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటట్టుగా ఈ విశ్వావసునామ సంవత్సరం జరుగుతుంది. సామాన్యంగా ఒడిదుడుకులు ఉంటుంటాయి. అయితే ఆ ఒడిదుడుకులన్నీ కూడా భగవద్ ఆరాధన వల్ల, పరిహారాల వల్ల చక్కగా సమసిపోయి అందరికీ మంచి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో 2 గ్రహణాలు, గురుమూఢమి, శుక్రమూఢమి, మళ్ళీ ఏలినాటి శని ప్రభావం మేషరాశికి, కుంభరాశికి, మీనరాశికి, అలాగే అర్ధాష్టమి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, ఇవి కూడా అవన్నీ కూడా ఆయా రాశులు వారికి ఉంటుంది. వీటన్నిటి విషయాలని మనం సమగ్రంగా ఏ వీడియోగా మనం మన ఛానల్లో ప్రస్తావించుకుంటూ వద్దాం. దీని గురించి మళ్ళీ ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు, వీటన్నిటిని కూడా మరో వీడియోలో మనం ప్రస్తావించుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటుందో ఒకసారి స్థూలంగా పరిశీలిద్దాం. అయితే తులారాశి వారు అందరికీ సంవత్సర ఫలితాలు ఒకే రకంగా ఉంటాయని చెప్పడం సమంజసం కాదు. ఎందుకంటే తులారాశిలో చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మరి ఈ నక్షత్రాలలో మొత్తం తులారాశిలోని 30 డిగ్రీలలో పంచుకున్నట్టయితే చిత్తా రాశికి 7 డిగ్రీలు, స్వాతికి 13 డిగ్రీలు, విశాఖ 10 డిగ్రీలు విభజన చేసుకున్నప్పుడు ఆయా డిగ్రీలకు దగ్గరగా ఉండేటువంటి జాతకులకు ఫలితాలు కొంచెం చక్కగా విశదంగా విభజన చేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. అయితే అనుకూలత 40% ఉంది. వాస్తవంగా తులారాశి వాళ్ళకి ఇంతవరకు పంచమంలో ఉన్న శని షష్టమ స్థానానికి వెళ్ళి అక్కడ సంవత్సరం అంతా ఉంటూ చాలా మంచి ఫలితాలు కలిగిస్తారు. ఇంతవరకు వీరు పడుతున్నటువంటి శ్రమ అంతా కూడా చాలా మార్పు చెందుతుంది. అలాగే గురువు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం లభిస్తుంది. అయితే ఆదిలో అష్టమంలో ఉన్న కారణం చేతను, తర్వాత నవమ దశమాల్లో ప్రయాణం చేస్తున్న కారణం, ఈ యొక్క విషయాల్లో చాలా అనుకూలత, విద్యాభివృద్ధి, చేసే ఉద్యోగంలో అభివృద్ధి, తమ ప్రణాళికల్లో అభివృద్ధి, అనుకూలతలో కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా దాటగలిగిన నిబ్బరాన్ని కలిగి ఉంటారు. ఇక రాహుకేతువులను చెప్పుకున్నట్టయితే వీళ్లకు ఇంతవరకు పంచమంలో ఉన్నటువంటి రాహు ఇక చతుర్థంలో ప్రయాణం చేయడం, అలాగే వ్యయంలో ఉన్నటువంటి కేతువు లాభస్థానానికి పోవడంతో చాలా మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పుల వల్ల
ఈ యొక్క తులారాశి వాళ్ళలో చాలా అనుకూలతలు, మనస్సులో పర్వాలేదు మనం సాధించగలము, జయించగలము అనేటువంటి ఒక ఉత్సాహం బాగా వస్తుంది. అందులోనూ చిత్తా నక్షత్రం వాళ్ళకి మొదటి 4 నెలలు ఉత్తమంగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే జాగ్రత్తలు వహించకపోయినట్టయితే రెండవ 4 నెలలు రోగ భయాన్ని వెన్నాడుతుంది. కొంచెం శరీర అననుకూలత ఏర్పడవచ్చు. అయితే ఒక్కటి విషయం ఏంటంటే, ఇది వీళ్ళకే కానీ వీళ్ళ ఆప్తులకు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా గ్రహ బలాల యొక్క దృష్టుల వల్ల ఈ ఫలితాలు కొంత మార్పు ఏర్పడుతూ ఉంది. అయితే వీళ్ళు తక్కినటువంటి చివరి 4 నెలల్లో పుంజుకొని మళ్ళీ యథావిధిగా అభివృద్ధి పదం వైపు సాగడానికి అవకాశం. ఇక స్వాతి నక్షత్రం వాళ్ళు తులారాశులు చాలా మంచి ఫలితాలను మొదట్లో అనుభవిస్తారు. ఆదాయం చాలా బాగా ఉంటుంది. ఈ ఆదాయాన్ని వాడు జాగ్రత్త పెట్టుకోకపోయినట్టయితే చాలా ఖర్చులు ఏర్పడిపోయి కొంచెం ఇబ్బందుల పాలయ్యే అవకాశం. రెండవ 4 నెలల్లో మొదట వచ్చినంత ఆదాయం ఉండదు, అభివృద్ధి ఉండదు, కానీ లోటు ఉండదు. కానీ చివరి 4 నెలల్లో మాత్రం కాస్త మనస్తాపం కలిగేటువంటి అవకాశము, రోగభయము, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే స్వాతి నక్షత్రం వాళ్ళలో కొంత మనోనిబ్బరంతోనూ భగవద్ అనుగ్రహంతోనూ కొన్ని సాధించడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు మొదటి 4 నెలలు, తర్వాతి 4 నెలలు కూడా ఎక్కువగా శ్రమ పడకుండా పోయినా కూడా ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎంత ఫలితం లభిస్తుంది అనే విషయంలో మాత్రం కొంత అక్కడక్కడ అప్పుడప్పుడు మిశ్రమ ఫలితాల వల్ల అనానుకూలతలు ఏర్పడవచ్చు. కానీ చివరి 4 నెలల్లో బాగా పుంజుకుంటారు. ఈ రకంగా తులారాశి వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా సాముదాయికంగా బాగా ఉంటుంది. ఇక శని తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలను ఇవ్వడానికి దోహదకారిగా ఉంటాడు. ఈ సంవత్సరంలో అభివృద్ధి అనేటువంటిది వివాహ విషయంలోనూ, అలాగే కొన్ని ఖర్చులలో మార్పులు, స్థాన చలనము కూడా సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో మనం తీసుకున్నట్టయితే తులారాశి వాళ్ళని పరిహారాలు కొంచెం ఎక్కువగా చేసుకొని ఆచరించినట్టయితే చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి వాడికి తప్పకుండా అనుకూలత లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.